మాతృదేవో భవ ప్రేక్షకులకు నమస్కారం. పుట్టే బిడ్డకు కడుపులోనే అంగవైకల్యం ఏవైనా ఉందా అని స్కాన్ చేసి చూస్తారు. అలా ఉంటే దానికి పరిష్కార మార్గాలు సూచిస్తారు. దాని పూర్వాపరాలేంటో చూద్దాం. ఏది అంతం కాదు, ప్రతి అంతం ఒక ఆరంభానికి మూలం మాత్రమే. డాక్టర్ గారు, మామూలుగా కొంతమందికి పుట్టుకతోనే అంగవైకల్యాలు వస్తుంటాయి కదా, పురుట్లో ఎంతమందికి ఇలా వస్తుంటాయి? ఈ అంగవైకల్యం పుట్టిన పిల్లల్లో 100కి 2 నుంచి 7% వరకు చూస్తాము. కానీ అంగవైకల్యంతో పుట్టిన పిల్లల్లో 60 నుంచి 90% అబార్షన్ అయిపోతారు. గర్భంలో ఉన్న శిశువుకి ఎటువంటి అంగవైకల్యాలు ఏర్పడుతుంటాయి? చాలా రకాల అంగవైకల్యాలు ఉంటుంది. కాకపోతే మనం చూసే ముఖ్యమైన అంగవైకల్యాలు ఏంటి అని చెప్తాను. ఈ మెదడు వెన్నుపూసకు సంబంధించినది, తర్వాత హార్ట్ గుండెకి సంబంధించినది, కిడ్నీ సంబంధించినవి, తర్వాత ఈ జీర్ణాశయం సంబంధించినవి ఉంటాయి. తర్వాత చేతులు కాళ్ళు దానికి రిలేటెడ్గా ఉండేది స్కెలిటల్ డిస్ప్లేసియా అని చెప్తాం. ఇవి కామన్గా చూస్తుంటాం. గర్భస్థ శిశువుకి అంగవైకల్యాలు ఏర్పడేదానికి కారణాలేంటి? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తల్లికి వచ్చే ఇన్ఫెక్షన్, రూబెల్లా, సిఎంవి, టాక్సోప్లాస్మోసిస్ అటువంటిది. ఇది కాకుండా మిగతా కారణాలు ఏంటంటే ఈ మీథైల్ మెర్క్యూరీ, లెడ్, పెస్టిసైడ్స్, ఇండస్ట్రియల్ సాల్వెంట్స్, అయనైజింగ్ రేడియేషన్, తర్వాత మన అలవాట్లు సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, ఈ టొబాకో ఇటువంటిది కూడా కారణమవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే క్రోమోసోమల్ అబరేషన్స్. తర్వాత మల్టీఫ్యాక్టోరియల్ అని చెప్తాం. అంటే ఒక కారణం ఉండదు, 2-3 కలిసి ఉంటుంది అన్నమాట. తర్వాత తల్లి వాడే డ్రగ్స్ ఏమేమంటే థాలిడోమైడ్, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, కొన్ని ఫిట్స్కి వాడే మాత్రలు. ఇవి ఈ అంగవైకల్యం రావడానికి మనకు తెలిసిన కారణాలు. ఎటువంటి వారికి అంగవైకల్యాలతో బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది? అంటే తల్లికి 35 ఏళ్లకు పైబడినప్పుడు, తర్వాత తల్లికి షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండి గర్భం వచ్చినప్పుడు, తర్వాత వంశ పారంపర్యంగా కొన్ని జబ్బులు వస్తుంటాయి ఫ్యామిలీలో, ఈ థాలసీమియా, సికిల్ సెల్ డిసీజ్, టే సాక్స్ డిసీజ్ అట్లా ఉన్నప్పుడు, తర్వాత ఇంట్లో వాళ్ళకి లేదా బంధువులకి లేదా ఫస్ట్ పుట్టిన బిడ్డకి ఇట్లా అంగవైకల్యం ఉన్నప్పుడు, తర్వాత మేనరిక వివాహం అయినప్పుడు. ఈ మేనరిక వివాహం అనేటప్పుడు అంటే దగ్గర బంధువుల్లో చేసుకునేటప్పుడు చాలా తక్కువ మందికి ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళందరిలో అంగవైకల్యం ఏర్పడే అవకాశం 20% అంతే. చాలా వరకు ఒక 80%లో ఏం రిస్క్ లేని వాళ్ళలోనే అంగవైకల్యం చూస్తుంటాం. అందుకనే ప్రతి తల్లి కూడా 6వ నెలలో అనామలీ స్కాన్ చేసుకోవాలంటాం. ఎందుకంటే రిస్క్ లేని వాళ్ళలోనే ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి. అది 6th మంత్ స్కాన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. మొదటి బిడ్డ అంగవైకల్యంతో పుట్టి ఉంటే అలాంటి వాళ్ళు రెండో గర్భానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి అంగవైకల్యంతో బిడ్డ పుట్టుంటే వీళ్ళు గర్భం లేని టైంలో డాక్టర్ని సంప్రదించాలి. అంటే నాన్ ప్రెగ్నెంట్ పీరియడ్లో సంప్రదించాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించిన హిస్టరీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ హిస్టరీ డీటెయిల్గా కనుక్కుంటాము. ఎగ్జామిన్ చేసి పాత మెడికల్ రికార్డ్స్ అన్నీ చూసి ఇంకా ఏమైనా టెస్టులు ఉందా అని తెలుసుకొని ఆ టెస్టులు చేస్తాము. అవసరమైనప్పుడు వాళ్ళని జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తాం. సో అక్కడ వాళ్ళు పెడిగ్రీ చార్ట్ వేసి అవసరమైతే ఇంకా ఫర్దర్ టెస్ట్, క్యారియోటైపింగ్ అటువంటిది ఏమైనా అవసరమైతే చేస్తారు. ఈటియాలజీ అంటే ఈ కారణం ఏంటి అని చెప్పి రిస్క్ ఆఫ్ రికరెన్స్, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంత % అటువంటిది చెప్తారు. దీంట్లో వీళ్ళు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు మానసికంగా చాలా దిగులు పడిపోయి ఉంటారు. మెంటల్గా వీళ్ళని చాలా స్ట్రాంగ్గా తయారు చేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకే ఉంది. అంటే నీకు నేనున్నాను, నెక్స్ట్ టైం నీకు అన్నీ బాగా జరిగిపోతుంది అని భర్తను, అమ్మను దగ్గర నుంచి బాగా ధైర్యం చెప్పాలి. ఆ చెప్పినప్పుడు నాకు ఇటువంటి ఏ ప్రాబ్లం అయినా వీళ్ళున్నారు, నాకు నేను ఫేస్ చేయగలుగుతాను అనే ధైర్యం ఆమెకి కానీ వచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్రశాంతంగా, అంటే ఎక్కువ టెన్షన్ పడకుండా ఉండగలుగుతుంది అనమాట. సో అందుకని ఇటువంటి వాళ్ళని హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అనే మెంటల్ యాటిట్యూడ్ని వీళ్ళు ఉండేటట్టు మనం తయారు చేయాలి.
ఇది కాకుండా డయట్, ఎక్సర్సైజ్ కూడా వీళ్ళు చేయాలి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగుండాలి. అట్లా ఫిజికల్గా, మెంటల్గా బాగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి పోవాలి. ఇటువంటి వాళ్ళు ప్రెగ్నెన్సీకి ముందు నుంచే మనం ఫోలిక్ యాసిడ్ వాడుకోమని చెప్తాము. మెదడు వెన్నెముకకు సంబంధించిన అంగవైకల్యాల గురించి వివరిస్తారా? ఈ మెదడు వెన్నుపూసకు సంబంధించిన అంగవైకల్యాలు మనం కనుక్కునే దాంట్లో 50% అవే ఉంటాయన్నమాట. దీంట్లో కామన్గా మనం చూస్తుంది ఏంటంటే అనెన్కెఫలీ, వెన్నుపూస ఫార్మేషన్లో డిఫెఫెర్లస్ అటువంటిది. యానెన్కెఫలీ అంటే తలకి ఈ పుర్ర భాగం ఉండదు, బ్రెయిన్ టిష్యూ కనిపిస్తుంటుంది. ఈ స్పైనా బైఫిడా అనేది ఏంటంటే వెన్నుపూస ఫార్మేషన్లో డిఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ డిఫెక్ట్ ఉంటే ప్రెగ్నెన్సీలో ఎర్లీగానే తెలుసుకోవచ్చు. తక్కువ డిఫెక్ట్ ఉంటే లేదంటే చర్మంతో కప్పబడి ఉంటే వీళ్ళకి లేట్గానే తెలుస్తుంది. సో ఇది మనం కామన్గా చూసే అంగవైకల్యాలు. తల్లిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బిడ్డకి ఈ మెదడు వెన్నెముకకు సంబంధించిన అంగవైకల్యాలు ఏర్పడతాయి? తల్లిలో ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినప్పుడు, తర్వాత షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండి అప్పుడు గర్భం వచ్చినప్పుడు, తర్వాత ఇంట్లో కానీ బంధువులు ఎవరికైనా లేదా ఫస్ట్ బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రెండో బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్గా తల్లి వాడే ఏమైనా మందులు, ఈ థాలిడోమైడ్ కానీ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కానీ ఇటువంటి వాటిల్లో సిఎన్ఎస్ అనామలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సిఎన్ఎస్ మాల్ఫార్మేషన్స్ని ఎలా కనుక్కోవచ్చు? ఈ సిఎన్ఎస్ మాల్ఫార్మేషన్ మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చూసి కనుక్కోవచ్చు. ఇది కాకుండా మెటర్నల్ సీరం ఆల్ఫా ఫిటోప్రోటీన్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఈ సిఎన్ఎస్ మాల్ఫార్మేషన్స్ వచ్చే అవకాశం ఉండే పేషెంట్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? సిఎన్ఎస్ అంటే ఈ మెదడు, వెన్నుపూస ఇట్లా దీనికి సంబంధించిన అంగవైకల్యం ఉన్నప్పుడు కొన్ని మనకి ఇన్కంపాటబుల్ విత్ లైఫ్ అంటాం. ఈ అనెన్కెఫలీ అటువంటిది బిడ్డ బ్రతకలేదు. అట్లా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడతాం, ప్రోగ్నోసిస్ ఎట్లా ఉందని చెప్తాం. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు వద్దు అనుకుంటే గర్భం తీయించుకోవడం అంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయించుకుంటారు. ఈ సిఎన్ఎస్ మాల్ ఫార్మేషన్స్ రాకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ సిఎన్ఎస్ మాల్ఫార్మేషన్ రాకుండా ఉండేదానికి ముందు నుంచి మనం ఫోలిక్ యాసిడ్ తీసుకోమని చెప్తాము. తర్వాత ఈ రూబెల్లా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేదానికోసమే పెళ్లి కాని పిల్లలకే రూబెల్లా వ్యాక్సిన్ తీసుకోమంటాము. ఒకవేళ పెళ్లి అయితే వాళ్ళు రూబెల్లా వ్యాక్సిన్ తీసుకొని ఒక 3 months ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోమని చెప్తాము. గుండెకి సంబంధించిన మాల్ ఫార్మేషన్స్ ఏర్పడటానికి కారణాలేంటి? ఈ గుండెకి సంబంధించిన అంగవైకల్యానికి కారణాలు ఏంటంటే తల్లికి వచ్చే ఇన్ఫెక్షన్ అంటే రూబెల్లా, సిఎంవి అటువంటిది. తర్వాత తల్లికి షుగర్ కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు గర్భం వచ్చినప్పుడు తల్లి వాడే మందులు, ముఖ్యంగా యాంటీ కన్వల్సెంట్స్ అంటే ఫిట్స్కి వాడే మందులు, కుటుంబంలో ఇంకెవరికైనా ఉన్నా లేదా ఫస్ట్ బిడ్డకి ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ రెండో బిడ్డకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం ఎలా గుర్తించవచ్చు? దీన్ని గుర్తించాలంటే మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ 20 నుంచి 24 వారాల్లో ఆ టైంలో చేయాలి. సో ఇది కూడా ఏంటంటే కనుక్కోవడం కొంత కష్టం. ఎక్విప్మెంట్ చాలా బాగుండాలి. రెండోది చేసేవాళ్ళు ఎక్స్పర్టైజ్ అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అందుకని ఈ అరోనల్ స్కానింగ్, అనామలీ స్కాన్లో ఈ హై రిస్క్ వాళ్ళను ముఖ్యంగా కేవలం ఈ హార్ట్ అనామలీ కోసమే హయ్యర్ సెంటర్కి పంపిస్తుంటాం. సో అందుకని హార్ట్ అనామలీస్ కనుక్కోవడం అనేది అంత ఈజీ కాదు. ఈ గుండెకు సంబంధించిన అంగవైకల్యాలను ఎలా మేనేజ్ చేస్తారు? ఈ గుండెకు సంబంధించిన అంగవైకల్యాలు మేనేజ్మెంట్కి వచ్చేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది ఆపరేషన్ చేసి సరి చేయగలమా లేదా. ఇప్పుడు ఈ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి 2-3 రకాలు ప్రాబ్లమ్స్ కలిసి ఉంటుంది అనమాట, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం ఆపరేషన్ చేయలేము, చేసి బేబీని సేవ్ చేయలేము. సో అట్లా ఉన్నప్పుడు మనం ఇది తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే టర్మినేషన్కి వెళ్ళిపోవడం బెటర్.
ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత బేబీకి ఆపరేషన్ చేసుకుంటే బేబీ బాగా సర్వైవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, టెట్రాలజీ ఆఫ్ ఫాలో అటువంటిది. సో ఇంకా కొన్ని గుండె ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే డెలివరీ అయిన తర్వాతనే మనకి తెలుస్తుంది, అంటే ఏఎస్డి, విఎస్డి, పిడిఏ అటువంటిది. సో అది ఏమవుతుందో దాంట్లో ముఖ్యంగా విఎస్డి అటువంటిది కొన్ని నెలల్లో అది క్లోజ్ అయిపోవచ్చు కూడా. సో దీనికి ఏంటంటే హార్ట్ సర్జరీ చేసి దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. సో అది ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో గుండె సంబంధించిన అంగవైకల్యంని ఇలా మేనేజ్ చేస్తారు. కిడ్నీ మాల్ఫార్మేషన్స్ ఎటువంటి వారికి వస్తాయి? కిడ్నీ సంబంధించిన అంగవైకల్యం ఎటువంటి వాళ్ళకి వస్తుందంటే, ఇంతకు ముందు ఫస్ట్ బిడ్డకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదంటే కుటుంబంలో ఇంకా ఎవరికైనా వచ్చినప్పుడు, ఇది కాకుండా తల్లి కొన్ని మందులు వాడినప్పుడు, ట్రైమెథడైన్, తర్వాత హై డోస్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇంకా ఆల్కహాల్ ఇట్లా ఇంటేక్ అట్లా ఉన్నప్పుడు ఈ బిడ్డకి వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన అంగవైకల్యాన్ని ఏ నెలప్పుడు తెలుసుకోవచ్చు? ఈ కిడ్నీ సంబంధించిన అంగవైకల్యాన్ని 18 నుంచి 22 వారాల లోపల మనం స్కానింగ్ తీసినప్పుడు తెలుసుకోవచ్చు. కిడ్నీకి సంబంధించిన అంగవైకల్యాలుండే పేషెంట్స్ ని ఎట్లా మేనేజ్ చేస్తారు? అంటే ఇది ఎటువంటి అంగవైకల్యం అనే దాన్ని బట్టి ఉంటదన్నమాట. ఈ బైలాటరల్ రీనల్ ఏజెనసిస్ అని చెప్తాము. సో ఇప్పుడు అంటే రెండు వైపులో కిడ్నీ ఎదుగుదల ఉండదు. సో ఇటువంటి వాళ్ళలో ఉమినీరు పూర్తిగా తగ్గి ఉంటుంది, లేదంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఈ బిడ్డ బ్రతికే అవకాశం లేదు. సో అందుకని తల్లిదండ్రులకి చెప్పేస్తాం, వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఇది చాలా వరకు టెర్మినేషన్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మల్టీసిస్టిక్ కిడ్నీ, ఇది చాలా వరకు ఒక వైపే ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ముందుగానే తల్లిదండ్రులు డాక్టర్తో సంప్రదించి సలహా తీసుకొని దాని ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మూడవది ఏంటంటే ఈ హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. సో దీంట్లో కారణం ఏంటంటే కింద ఏదో అబ్స్ట్రక్షన్, అంటే అడ్డంకులో ఉంది, చాలా వరకు యూరిత్రా దగ్గర అబ్స్ట్రక్షన్ ఉంటుంది. సో ఇది ఉన్నప్పుడు మనం సకాలంలో గర్భంలో కానీ లేదా బిడ్డ బయటికి రాగానే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ కిడ్నీ సంబంధించిన అంగవైకల్యాన్ని ఇట్లా మేనేజ్ చేస్తాము. ఇంకా ఎటువంటి అంగవైకల్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది? ఇంకా జీర్ణ వ్యవస్థ సంబంధించిన అంగవైకల్యాలు, తర్వాత స్కెలిటల్ డిస్ప్లేసియాస్ అంటాం, అంటే చేతులు కాళ్ళు దానికి సంబంధించిన ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థ సంబంధించిన అంగవైకల్యాలు ఏంటంటే ఈ ట్రకియోఎసోఫేజియల్ ఫిస్టులా, డియోడెనల్ అట్రిషియా, డయాఫ్రమాటిక్ హెర్నియా, ఎక్సాంఫలస్, తర్వాత ఏనోరెక్టల్ అనామలీస్ ఇట్లా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఎట్లా అంటే ఇప్పుడు బేబీ బ్రతకదు అనే ఇది ఉంటే ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేసుకోవడం బెటర్. ఉదాహరణకి ఎక్సాంఫలస్. తర్వాత కొన్ని కండిషన్స్లో బేబీ పుట్టిన వెంటనే ఆపరేషన్ చేస్తే బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రకియోఎసోఫేజియల్ ఫిస్టులా అని చెప్తుంటాం కదా, అక్కడ బేబీ పుట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తే కొన్ని సందర్భాల్లో బిడ్డలు బ్రతుకుతారు. తర్వాత ఈ డయాఫ్రమాటిక్ హెర్నియా అనే కండిషన్లో 9th మంత్లో మనం చూసినప్పుడు లంగ్స్ నార్మల్గా ఉంటే బేబీని ఆపరేషన్ చేసే ఫెసిలిటీ ఉండే దగ్గర తల్లికి కూడా సిజేరియన్ చేసి వెంటనే ఆ బేబీని ఇచ్చేస్తే ఆ బేబీకి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ బేబీస్ బాగుంటారనమాట. సో ఇది మనకు ఈ జీర్ణ వ్యవస్థ సంబంధించిన ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేసే విధానం. తర్వాత ఈ స్కెలిటల్ డిస్ప్లేసియాస్ అంటాం. దీంట్లో ఏంటంటే ఈ చేతులు కాళ్ళు పొట్టిగా ఉంటుంది. ఈ ఆసిఫికేషన్ అంటాం, అంటే ఈ బోన్స్ అంతా ఈ కాల్షియం డిపాజిషన్ వల్ల బాగా తెల్లగా కనిపిస్తుంటుంది. ఈ మినరలైజేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి అంత తెల్లగా ఉండదన్నమాట. సో ఇది రకరకాలుగా ఉంటుంది. ఏకాడ్రోజెనిసిస్ అని ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లోనే చాలా టైప్స్ కూడా ఉంటుంది. అంటే ఈ పుర్రె, వెన్నెముక ఇక్కడంతా సరిగ్గానే యాసిఫికేషన్ ఉండదు. సో ఇది ఎటువంటి టైప్ అని చూసుకొని డయాగ్నోస్ చేస్తే ఇది కూడా ఇది బేబీ బ్రతికేదానికి అవకాశం లేదు అనేటప్పుడు టర్మినేషన్ చేసుకోవడం బెటర్ అవుతుంది. ఎటువంటి అంగవైకల్యాలు ఉన్నా గానీ స్కాన్ ద్వారా 100% అన్నీ తెలుసుకోగలమా? స్కాన్ ద్వారా మనం 70 to 80% అంగవైకల్యాలు తెలుసుకోగలుగుతాం. దాంట్లో కూడా
కొన్ని సిస్టమ్స్లో కొన్ని పర్సంటేజ్ ఎక్కువ తక్కువ తెలుస్తుంది. ఉదాహరణకి ఈ మెదడు వెన్నుపూస సంబంధించిన అంగవైకల్యాలు ఎక్కువగా కనుక్కోగలుగుతాం. తర్వాత కొన్ని అంగవైకల్యాలు ఎట్లా అంటే 6వ నెల అనామలీ స్కాన్ చేసేస్తాం కదా, తర్వాత డెవలప్ అవుతుంటుంది. కొన్ని అంగవైకల్యాలు ఎన్నిసార్లు మనం చేస్తే కూడా స్కాన్ ద్వారా మనం కనుక్కోలేము. అంటే 10 to 20% అనామలీస్ మనం స్కాన్ ద్వారా కనుక్కోలేము. కాబట్టి 100% బేబీకి ప్రాబ్లం లేదు అని ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే బేబీ డెలివరీ బయటకు వచ్చిన తర్వాత, బేబీని ఎగ్జామిన్ చేసిన తర్వాతనే చెప్పగలుగుతాం. ఎటువంటి సందర్భాల్లో స్కాన్ కోసం హై సెంట్రోగ్రాఫిక్ చేస్తారు? అంటే హై రిస్క్ పేషెంట్స్ అందరినీ కూడా 6 month అనామలీ స్కాన్కి హైయర్ సెంటర్కి వీలైనంత వరకు పంపించేస్తాము. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినాము, ఈ హార్ట్ అనామలీస్ వచ్చి కనుక్కోవడానికి ఇంకా పెద్ద ఎక్విప్మెంట్, వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని అటువంటి వాళ్ళని హైయర్ సెంటర్కి పంపిస్తాం. ఇది కాకుండా ఒక్కొక్కసారి ఉమినీరు మరీ ఎక్కువగా ఉంటుంది లేదా తక్కువగా ఉంటుంది, మనకేం అనామలీస్ తెలియదు అనమాట. సో అట్లా ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ కోసంగా అది పంపిస్తుంటాము. తర్వాత ఇంకొక కొన్ని ప్రొసీజర్స్ కొరకు పంపిస్తాము. అంటే ఈ బేబీకి, ఫీటస్కి ఈ క్యారియోటైపింగ్ అంటే ఈ జీన్స్ క్రోమోసోమల్ టెస్ట్ అన్నమాట. సో దానికి ఈ కోరియాన్ విలస్ శాంప్లింగ్ ద్వారా కానీ, లేదంటే ఉమ్మినీరు తీసి చేయొచ్చు ఆమ్నియోసెంటసిస్, లేదంటే బేబీ బ్లడ్ తీసి ఫీటల్ బ్లడ్ శాంప్లింగ్. సో ఇదంతా స్కాన్ గైడెడ్గా చేస్తారనమాట. ఈ ప్రొసీజర్స్ కోసం కూడా మనం హైయర్ సెంటర్కి అంటే స్కానింగ్లో హైయర్ సెంటర్కి పంపిస్తాం. మళ్ళీ మళ్ళీ ఇలా అంగవైకల్యాలతో పిల్లలు పుడుతుండే వారికి మీరిచ్చే సలహా ఏంటి మేడం? ఈ మళ్ళీ అంగవైకల్యాలతో పుట్టేవాళ్ళు చాలా బాధపడిపోతారు. బిడ్డలు లేకుండా ఉండేవాళ్ళు అది ఒక రకమేమో, కానీ దానికంటే ఇది ఎక్కువ బాధ అనమాట. సో అందుకని వీళ్ళలో చూసింది ఏంటంటే ఈ శారీరక బాధ కంటే కూడా ఈ మానసిక బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఆ బాధ నుంచి కొంచెం మెల్లగా బయటకు వస్తారు. కానీ దీంట్లో మనం ఎట్లా చేయాలంటే వీళ్ళని ధైర్యంగా సంతోషంగా ఉంచడం అనేది చాలా ముఖ్యం. 2 కేసు హిస్టరీ చెప్తాను. ఒక అమ్మాయికి ఇట్లానే 3 times సిఎన్ఎస్ అనామలీస్ వచ్చినాయి. సో చాలా బాధపడి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు ప్రెగ్నెన్సీ లేనప్పుడు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్న అన్నమాట, ముగ్గురు చాలా మంచి సపోర్ట్. సో వాళ్ళకి కావాల్సిన టెస్ట్కి పంపించి వాళ్ళ జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా పంపించినాము. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాళ్ళ డయట్, ఎక్సర్సైజ్ అన్నీ చేసినారు. ఇంకొక మంచి ఇది ఏం చెప్పామంటే, ఇటువంటి అనామలీ ఉండి తర్వాత నార్మల్ బిడ్డని తీసుకునే ఒక అమ్మాయిని ఫస్ట్ మీట్ అయ్యేసి రమ్మన్నాము. సో అది వచ్చిన తర్వాత ఆమెలో కొంచెం హోప్ కలిగింది. వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆమెకి సపోర్ట్ చేసినారు. దాంట్లో ఆమెకు ఒక పట్టుదల వచ్చేసింది, నేను ఈసారి ఎట్లయినా మంచి బిడ్డని ఎందుకంటే వీళ్ళందరూ నాకున్నారు, ఆ అమ్మాయికి వచ్చింది కాబట్టి నన్ను తయారు చేసుకునేదానికి నేను ఇదంతా డయట్, ఎక్సర్సైజ్ బాగా సిన్సియర్గా చేసేది, ఫోలిక్ యాసిడ్ తీసుకునేది. కానీ ఆమెలో వచ్చే మార్పు, అంతకుముందు ఏడ్చుకొని వచ్చేది, ఆమెలో వచ్చిన మార్పు బాగున్నప్పుడు నెక్స్ట్ టైం మంచి బిడ్డని కనింది. ఇంకొక అమ్మాయి, ఆమె ఏంటంటే అది ఒక రకమైన మెండలియన్ డిజార్డర్, జెనెటిక్ డిజార్డర్ అనమాట. అది ఎట్లా అంటే ఆటోసోమల్ రిసెసివ్ అంటారు. యూజువలీ అంటే 1 in 4 ఛాన్సెస్ ఫర్ రెకరెన్స్ అనమాట. కానీ అమ్మాయికి 3 సార్లు అదే ప్రాబ్లం రిపీట్ అయింది. రిపీట్ అయిన తర్వాత 2 సార్లు అబార్షన్. ప్రతిసారి ఆమెకి స్కానింగ్ తీయడం మిల్లర్ రూబర్ సిండ్రోమ్ అని చెప్తాము. ఇది బాగలేదని బిడ్డని తీయించుకుంటుంది. ప్రతిసారి ఏడ్చేదనమాట వాళ్ళ భర్తకి, నేను వేరే పెళ్లి చేయించేస్తానని. కానీ వాళ్ళ భర్త, అమ్మ వాళ్ళందరూ బాగా అండర్స్టాండింగ్. ఈమె అది తట్టుకోలేకపోయేది. తర్వాత ఆమె కూడా అన్ని జెనెటిక్ కౌన్సిలింగ్ అన్నీ కూడా చేసి పంపించేసినాం. కానీ ఈమె డిప్రెషన్ నుంచి ఈమెని మాత్రం మార్చలేకపోయినాము. అంత ఒక బాధ అనమాట. తర్వాత ఒక 2 years ఆమె కనిపించలే. 2 years తర్వాత ఆమె 8th month ప్రెగ్నెన్సీతో ఒకరోజు వచ్చేసింది. వస్తే ఏంటంటే అప్పటి వరకు చెకప్ కూడా రాలేదు, వాళ్ళ ఊర్లోనే చూపించుకుంది, స్కానింగ్ కూడా తీయలేదన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే పక్కనే ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డతో ఈమె చాలా సంతోషంగా ఉంది.
దీని గురించి, ఈ ప్రెగ్నెన్సీ గురించి అసలు పట్టించుకునేదే లేదు. ఆ బిడ్డతోనే మాట్లాడడం, ఆ బిడ్డని చెకప్ కూడా పక్కనే పెట్టుకుంటుంది బిడ్డని, అంత ఇదిగా ఉంది. అడిగితే చెప్పింది ఆ బిడ్డని అడాప్షన్కి తీసుకునింది. తీసుకోవడం కాదు, ఆ బిడ్డతో సంతోషంగా ఉంది కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో దీని గురించి ఆమె ప్రెగ్నెన్సీ ఇది ఎట్లా ఉంటుందో అనే బాధ ఆమె మర్చిపోగలిగింది. సో స్కానింగ్ చేసినప్పుడు బేబీ బాగుంది, డెలివరీ కూడా ఈజీగా అయిపోయింది. అంటే ఆమెలో చూసిన మార్పు, ఆ సంతోషంలో ఇప్పుడు ఈ బిడ్డ ఎట్లా ఉంటుందో అనే ఇంతకుముందు పడే ఆ బాధని వదిలిపెట్టగలిగింది. కాబట్టి ఇప్పుడు మనం మామూలుగా ఏం చెప్తున్నామంటే, శారీరక లోపం వీలైనంత వరకు అన్ని సరి చేస్తాం, టెస్టులు చేస్తాం. దానికంటే ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, వీళ్ళకి కావాల్సిన ధైర్యం, సంతోషం భర్త, కుటుంబ సభ్యులు ఇచ్చినప్పుడు, ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్తో కూడా మంచిగా నమ్మకం ఉండి వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేసే యాటిట్యూడ్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డని తీసుకోగలుగుతారు. తొలగింపు ఎందుకు చూశారు కదా. ఇక ఇప్పుడు ఆ టెర్మినేషన్ ఒక సంసారంలో రేపిన అలజడి ఏంటో, ఎలా పరిష్కరించబడిందో అంతం కాదులే ఎపిసోడ్లో చూద్దాం. హాయ్ హారిక. రోజా, బాగున్నావా? ఏయ్ లేవకు, పడుకో. ఏంటి ఎప్పుడన్నారు? అప్పుడేనా? అబ్బో చాలా టైం ఉంది. మీ అత్తగారు సంతోషంగా ఉన్నారా? ఆహా, ఎప్పుడు కంటానా అని ఎదురు చూస్తోంది. బాగా వేధించింది కదా? బాబోయ్, గుర్తు చేయకు. ప్రెగ్నెంట్ కాలేదని, సంవత్సరాలు గడుస్తున్నాయని. ఇంకో విషయం తెలుసా? మా బావగారికి కవల పిల్లలు. ఒక పిల్లాన్ని పెంచుకోమని ఒకటే గొడవ. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నేనా? నువ్వు హ్యాపీగా తిరుగుతూ మోస్తున్నావు. నాకు చూడు, 9 నెలలు ఇలా బెడ్లోనే ఉండాలంట. ఏమైందే? కదిలితే అబార్షన్ అవుతుందట. అసలు భార్యాభర్తలు కలుసుకోకూడదట. గర్భాశయ ద్వారం తెరుచుకుందని కుట్లు కూడా వేశారే. పోనీలేవే, ఎంత శ్రమైతే ఏంటి, పండంటి బిడ్డని కంటావు. స్కాన్ చేశాక తెలిసిందే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని. నేను అందుకే వచ్చానే. స్కానింగ్ చేస్తారంట. 20 వారాలకు శిశువుకు దాదాపు అన్ని అవయవాలు ఏర్పడతాయట. పెరుగుదలలో ఏదైనా లోపం ఉందేమో చూస్తారట. ఏమో తల్లి, నీకు అంతా సవ్యంగా ఉంటుందిలే. అయినా ఇదివరకు ఇన్ని టెస్టులున్నాయా ఏంటి? మరి ఆ రోజుల్లో ఆడదానికి కాన్పు మరో జన్మ అనేవారు. మేడం, కాస్త వస్తారా? మా ఫ్రెండ్ హారిక. దీనికి అన్ని సుఖాలే, హాయిగా పడకేసింది. అబ్బా, కాసేపు పడుకోవే, నీకే తెలుస్తుంది. వస్తానే. హారిక, మళ్ళీ వచ్చి టాబ్లెట్స్ ఇస్తాను. రండి మేడం. ఓకే. మా కోడలైనా కూతురైనా రోజే అయ్యానమ్మా. మా అబ్బాయి మనోహర్ దూర ప్రాంతంలో ఉంటున్నాడు. స్కానింగ్ వద్దనే చెప్పానమ్మా. దానివల్లే ఈ విషయం తెలిసింది. మంచిదైంది కదా. 9 నెలలు మోసి ఆఖరణ మృత శిశువుకు జన్మనిస్తే ఏమిటి లాభం? అసలిలా ఎందుకు జరుగుతుందమ్మా? ఈరోజు ప్రత్యేకంగా రోజాకే జరగలేదండి. ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఇలా జరుగుతూనే ఉంటుంది. మానసికంగా బిడ్డను కనాలనుకుంటేనే కుదరదు. బిడ్డను మొయ్యడానికి, కనడానికి స్త్రీ దేహం సిద్ధంగా ఉండాలి. అది చూసుకోవాలి. ప్రెగ్నెంట్ కాగానే స్కానింగ్ చేయించాలి. బిడ్డ ఎదిగేటప్పుడు మళ్లీ చేయించాలి. అదే ఇప్పుడు మీ కోడలికి చేయించింది. ఇదివరకు ఇన్ని ఉన్నాయమ్మా. అందుకే కదా మాతృశిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. పైగా అప్పుడు ఇంట్లో అందరూ కలిసుండేవారు. కనడం, పెంచడం లాంటివి చూస్తూ ఉండేవారు. ఎలాంటి భయాలు లేవు. చేతి నిండా పని, శరీరానికి శ్రమ, కదలిక ఉండేవి. ఇప్పుడు అలా లేవు కదా.
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య విధానాలు కొత్త కొత్తవి వచ్చాయి, మనం ఉపయోగించుకోవాలి. మా కోళ్ళకి మరో దారి లేదమ్మా? అయ్యో లేదనే కదా చెప్పింది. లోపల శిశువుకి అవయవ లోపం ఉంది. 9 నెలలు మోసి కనినా బిడ్డ బ్రతికే ఛాన్సే లేదు. మీరు ఈ రిపోర్టు ఎవరికైనా చూపించుకోండి, ఏం చెప్తారో వినండి. అక్కర్లేదమ్మా. ఏం చేద్దామంటారు? గర్భంలో ఉన్న శిశువును తీసివేయడం తప్ప వేరే మార్గమే లేదు. మీ మీ ఇష్టం ఇష్టం, డాక్టర్ అమ్మా. మా ఇష్టం కాదు, పరిస్థితిని మీరు గుర్తించాలి. శిశువును తొలగించడానికి మీరిష్టపడాలి. తర్వాత రోజా హస్బెండ్, అదే మీ అబ్బాయి, తన అనుమతిని రిటర్న్గా ఇవ్వాలి. ఆఖరి ప్రయత్నం ఏదన్నా ఉందేమో చూడండి. చూడండి మేడం. ఉంటే ఇంతగా చెప్పాలా? ఇలా ఎందుకు జరిగిందో, ఆ భగవంతుడి దయ ఎలా ఉందో. జన్యుపరమైన లోపాలు, ఇన్ఫెక్షన్స్ చాలా కారణాలు. నెక్స్ట్ కాన్పులో ఇవి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిసారి ఇలాగే జరగకపోవచ్చు, కానీ స్కానింగ్లు గుర్తిస్తే మాత్రం తీసివేయక తప్పదు. స్కానింగ్లో గుర్తించే దీనిని ఎన్ఎన్ కప్లీ అంటారు. ఈసారి గర్భం రాకముందు ఫోలిక్ యాసిడ్ తప్పకుండా వాడాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. రోజా, రోజా, ఏంటిది? ఏంటిది? నీకేమైనా పిచ్చెక్కిందా? ఉంచుకుంటానండి, దేవుడే కాపాడుతాడు. ఉపయోగం లేనిది ఎందుకు? పుట్టిన తర్వాత బ్రతికే అవకాశం లేదుగా. ఆఖరి క్షణంలో ఏదైనా అద్భుతం జరగచ్చు కదండి. బిఏ ప్రాక్టికల్, వాస్తవం అర్థం చేసుకో. నేను మీకు అన్యాయం చేశానండి. ఈసారి మంచి బిడ్డని ఇవ్వమని ఆ భగవంతుడిని వేడుకో. మన కోరిక తీరుతుందా? తప్పకుండా, డాక్టర్లు చెప్పారు, వారు చెప్పినట్లు చేయాలి. సరేనా? వెళ్దామా? వద్దండి, ఇక్కడ కాసేపు కూర్చుందా, మనసుకు ప్రశాంతత ఉంటుంది. మరి అభాషణకి ఒప్పుకున్నట్లేనా? హ్మ్. సరే వెళ్దాం, పద.
అంతం కాదులే ఎపిసోడ్ చూశారుగా. ఇలాంటి సమస్య మనకు కానీ మన సన్నిహితులకు కానీ కలిగినప్పుడు ఇక మీరే వారికి కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి. ఇది అంతం కాదు, తిరిగి ఆరంభం అని. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దామా? సంతాన సాఫల్యతకై సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆండాల్ గారి లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ నియర్ రాఘవసిని కాంప్లెక్స్, పొగతోట, నెల్లూరు. ఫోన్స్ 0861234180 మరియు 23270118. మంచి బిడ్డను కన్న తల్లి మానవతకదే కల్పవల్లి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. అమ్మయి దేవుని ప్రతినిధి, అమ్మయి దేవుని ప్రతినిధి. ఓం మాతృదేవో భవ. గాంధీ, భగత్, అంబేద్కర్, ఠాగూర్, అల్లూరి, నేతాజీ, రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. ఎవరైనా అమ్మ తనయులే, ఎవరైనా అమ్మ తనయులే. ఓం మాతృదేవో భవ. ప్రతి ఒక్కరి తొలి గురువు విరిసిన మమతల తరువు. నడక నడత నేర్పి అమ్మ, ఆట పాట మాట అమ్మ. శిక్షణ రక్షణ